ఓకే. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నిమిషం నేను ఇక్కడ టైప్ చేస్తాను. క్లాస్ ఇన్సర్ట్ డెమో అని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ డెమో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్లో డేటాను స్టోర్ చేయాలి. ఓకే. మామూలుగా అయితే Yes, sir. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మన వర్క్ బెంచ్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్పి వాల్యూస్ ఇన్సర్ట్ చేసేవాళ్ళం కదా. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన జావా ప్రోగ్రామ్ నుంచి ఇన్సర్ట్ చేస్తే అది డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకే. అది మనం ఇప్పుడు నెక్స్ట్ టాస్క్. సేమ్ దీనికోసం ఏం చేయాలి, ఆల్రెడీ జార్ ఫైల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి కదా దీనికి, ఈ ప్యాకేజ్కి. ఇంకా మనం మార్చాలి పని లేదు. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. నేను ఏం చేస్తాను అంటే మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ ప్రాసెస్, స్ట్రింగ్ యూఆర్ఎల్ ఇవన్నీ తీసుకుంటున్నాను. ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ తీసుకుంటున్నాను. కాపీ పేస్ట్. ఓకే. యూజర్ నేమ్ యూఆర్ఎల్ అన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాము, ఫెచ్ చేయడానికి ఎస్క్యూఎల్ క్వరీ అని రాసాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇన్సర్ట్ చేయడానికి రాస్తున్నాను. స్ట్రింగ్ ఎస్క్యూఎల్ అని తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేయడానికి ఏం రాస్తాం, క్వరీ. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే టేబుల్ ఉందనుకో, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని వాల్యూస్ పాస్ చేయాలి. అంతేనా. ఇన్సర్ట్ ఇంటూ, కేస్ సెన్సిటివ్ కాదు కదా ఎస్క్యూఎల్ అనేది, కాబట్టి నేను నార్మల్గా అలా రాస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్. ఓకే. వాల్యూస్ ఏం పాస్ చేస్తున్నాను అంటే వాల్యూస్ ఫస్ట్ ఏముంది, ఐడి కదా, ఏదో ఒక నెంబర్ రోల్ కదా. మనం ఇక్కడ నుంచి వాల్యూస్ పాస్ చేస్తాం అసలు వీటిని. ఇప్పుడు అదే కదా చెప్తుంది, మన ఎస్క్యూఎల్ నుంచి జావా ప్రోగ్రామ్ లో మనం వాల్యూస్ పాస్ చేస్తే అది వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. ఇందాకేం చేసాం, డేటాబేస్ నుంచి డేటాని ఫెచ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా. ఎస్ సార్, చెప్పండి. అలా కూడా చేయొచ్చు సార్. మరి అదేగా, మరి ఇప్పుడు మనం నేర్చుకుంటుంది అదే కదా. జేడీబీసీ అంటే అదే, మన జావా ప్రోగ్రామ్ కి డేటాబేస్ కి కనెక్ట్ చేసి మనం ఏం చేయాలి, డేటాబేస్ ప్రోగ్రామ్ లోనే ఇన్సర్ట్ చేసుకుందాం, ఫెచ్ ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేసుకుందాం, చేయాలి. అది మన టీవీకి వెళ్ళకుండా, స్పేస్కి వెళ్ళకుండా, ఎస్. మార్స్కి వెళ్ళకుండా. అంతే, అక్కడికి వెళ్ళకుండా మనం వెళ్ళాం. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ, మనం వెళ్ళాం, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది. తీసుకొస్తుంది. అది వెహికల్ చూసుకునేది అనమాట ఆ పని అంతా. ఓకే. బాగానే పట్టావా ఎగ్జాంపుల్ ని. ఓకే. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చేద్దాం, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ మెథడ్. ఓకే. ఇప్పుడు కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం మన జావా ప్రోగ్రామ్ కి డేటాబేస్ కి. ఎస్టాబ్లిష్ అవర్ కనెక్షన్ బిట్వీన్ జావా ప్రోగ్రామ్ అండ్ డేటాబేస్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, యూఆర్ఎల్, ఆల్రెడీ యూఆర్ఎల్ తీసుకున్నాం, యూజర్ నేమ్ అండ్ ఆల్సో పాస్వర్డ్ ఇవన్నీ పాస్ చేశాను. ఓకే. ఈ గెట్ కనెక్షన్ మెథడ్ అనేది ఎక్సెప్షన్ రైజ్ చేసేది కదా. మనం దాన్ని ఏం చేయాలి, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అయితే రైజ్ చేసేది, దాన్ని మనం బైలింగ్ త్రోస్ కీవర్డ్ మనం హ్యాండిల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ నేను ఇది ఏం చేస్తానంటే ఇట్ విల్ రిటర్న్స్ కనెక్షన్. దాన్ని నేను సిఓఎన్ అని రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ కనెక్షన్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ కొంచెం జూమ్ తగ్గించిన. నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేనేం చేశాను, ఇక్కడ డేటాను ముందే ఇచ్చేసాను. ఓకే. ఇది తర్వాత రాయాలి, మామూలుగా అయితే నేను హైడ్ చేశాను. ఓకే. తర్వాత తీసేస్తాను. ఇప్పుడు నేనే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేశాను. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు స్టేట్మెంట్ పాస్ చేయాలి. కనెక్షన్ డాట్ అంటే వెహికల్ని క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ తీసుకుంటున్నాను.
ఈ మెథడ్ లో మనం ఏం పాస్ చేయాలి, ఇక్కడ ఏదైతే ఎస్క్యూఎల్ క్వైరీ ఉందో ఆ ఎస్క్యూఎల్ క్వైరీనే కదా తీసుకెళ్ళాలి. ఓకే, ఈ ఎస్క్యూఎల్ క్వైరీని ఇక్కడ పాస్ చేయాలి. ఎస్క్యూఎల్ అని పాస్ చేసి దానికి అర్థమవుతుంది. ఓకే, నేను ఈ పర్టికులర్ ఎస్క్యూఎల్ క్వైరీని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, డేటాబేస్కి తీసుకెళ్ళాలి. ఓకే, దాన్ని నేనేం చేస్తున్నా అంటే ఎస్క్యూఎల్ క్వైరీని క్రియేట్ స్టేట్మెంట్ మెథడ్ రిటర్న్స్ స్టేట్మెంట్ అని తీసుకుంటున్నాను రిఫరెన్స్ వేరియబుల్. ఈ స్టేట్మెంట్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ఫ్రమ్ java.sql. ఓకే, ఈ క్రియేట్ స్టేట్మెంట్ మెథడ్ ఇక్కడ కాదు కదా మనం ఎస్క్యూఎల్ క్వరీని పాస్ చేయాల్సింది. ఈ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ కానీ ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ కానీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ డాట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న డేటాకి అప్డేట్ చేయాలి సేమ్ డేటాబేస్కి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ యూస్ చేయాలి. ఇంతకుముందు ఏం చేసాం, ఆ క్వైరీస్ని ఫెచ్ చేయడానికి ఎగ్జిక్యూట్ క్వైరీ అనే మెథడ్ యూస్ చేసాం, డిఫాల్ట్ మెథడ్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని యూస్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ అనే మెథడ్ని యూస్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది, స్ట్రింగ్ యూఆర్ఎల్. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ ఎస్క్యూఎల్ తీసుకుంటుంది కదా, ఈ ఎస్క్యూఎల్ ఏదైతే ఉందో ఆ ఎస్క్యూఎల్ నేను పాస్ చేస్తున్నాను. ఓకే, ఇట్ విల్ రిటర్న్ ఏ స్టేట్మెంట్. ఇట్ విల్ రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఎస్క్యూఎల్ అప్డేట్ అయింది కదా ఆ రోని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఇంట్ టైప్ రో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం, దాన్ని ప్రింట్ చేద్దాం, ఆ రోని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏమి ఉందో దాంట్లో ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే రోస్ అప్డేటెడ్, ఎన్ని రోస్ అప్డేట్ అయినాయి. ఇక్కడ మనకి జస్ట్ ఎన్ని రోస్ అప్డేట్ అనేది చూపిస్తుంది. డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ డేటాతో అప్డేట్ అయి ఉంటుంది, రోస్ అప్డేటెడ్. ఓకే, నేను చేస్తున్నాను ఇక్కడ ప్లస్ రో. ఓకే, ఇంకేమైనా మిస్ అయ్యామా అన్ని? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సార్ సేవ్ చేసుకున్నాం, ఓపెన్ విత్. ఓకే, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇక్కడ ఏమంటుంది, మనం ఎన్ని రోస్ అప్డేట్ చేసాం, జస్ట్ 1 రో అప్డేట్ చేసాం కాబట్టి రోస్ అప్డేటెడ్ 1 అంటుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ మనకి ఏమి రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని ఎన్ని రోస్ అయితే అప్డేట్ చేస్తున్నామో అన్ని రోస్ని మనకి ఇస్తుంది. కాబట్టి నేను అది రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇస్తుంది కాబట్టి ఇంటీజర్ అని తీసుకుని దాన్ని రోలో స్టోర్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆ రోని ప్రింట్ చేస్తున్నప్పుడు మనకేం చెప్తుంది, ఓకే ఒక్క రోని అది అప్డేట్ చేసింది అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. వేర్ ఇస్ వర్క్ బెంచ్. ఓకే, శాంపుల్ టేబుల్ కదా. ఇక్కడ అబ్జర్వ్, ఇక్కడ వచ్చింది కదా డేటా 999 అనుష్క. మనం ఏం చేసాం ఇప్పుడు, అసలు MySQL వర్క్ బెంచ్ ఆ డేటాబేస్ని టచ్ చేయకుండానే మనం జస్ట్ ఆ యూఆర్ఎల్ తీసుకొని యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని మన జావా ప్రోగ్రామ్తో డేటాను అప్డేట్ చేసాం. ఇంతకుముందు జావా ప్రోగ్రామ్తో దాంట్లోంచి డేటాని ఫెచ్ చేసాం. ఓకే, అలా మల్టిపుల్ ఆపరేషన్స్ మనం అప్లై చేయొచ్చు అనమాట వితౌట్ టచింగ్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ఇది నోట్ చేసుకో, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఆ డేటాని ఎవరు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అక్కడికి, డ్రైవర్ మేనేజర్. వెహికల్ వచ్చి తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, యాడ్ మల్టిపుల్ రోస్ ఇంటూ డేటాబేస్. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, ఒక్క రోని ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు మల్టిపుల్ రోస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడే మోడిఫై చేస్తున్నాను, నువ్వు తర్వాత మార్చుకో.
ఇన్సర్ట్ డెమో అని ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ ఒక రోని అయితే ఇచ్చాము. నేను నెక్స్ట్ ఏం చేస్తాను, ఇదేమో SQL1 అని తీసుకుంటున్నాను. ఓకే, SQL1 ఇక్కడ డేటా కూడా మార్చేస్తున్నాను. 100 వమిక భూమిక వమిక వమిక యా అనుష్క వమిక ఫ్రెండా? లేదు సార్ అనుష్క కూతురు. ఓహో, కృష్ణ కూతురు వేరు. నెక్స్ట్ insert into same sample table, values ఏం పాస్ చేద్దాం, ఇంకొక వాల్యూ 901 అని పాస్ చేస్తున్నాను. సింగిల్ కొటేషన్స్ లో పెట్టాలి చూడండి, డేటాని ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ లో పెట్టాలి. విరాట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఎట్ ఎ టైం మనం మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒక రో మాత్రమే ఇన్సర్ట్ చేసాం, ఇప్పుడు మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్న మోడిఫికేషన్ అయితే ఉంటుంది. నేను చూడు దాన్ని మోడిఫై చేస్తున్నాను. ఈ స్టేట్మెంట్ అవసరం లేదు, ప్రింట్ స్టేట్మెంట్ నేను రిమూవ్ చేశాను. రేట్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, బ్యాచ్ లాగా మనం యాడ్ చేస్తున్నాం, ఒకేసారి ఒక గ్రూప్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం చిన్న మోడిఫికేషన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం SQL క్వరీస్ ఉన్నాయి, ఒక క్వరీ 2 క్వరీ అట్లా 100 క్వరీస్, ఒక 1000 క్వరీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక 1000 క్వరీస్ ఒకేసారి వెళ్ళిపోవాలి. కాబట్టి దానికోసం మనం యాడ్ బ్యాచ్ అనే మెథడ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ బ్యాచ్ అనే మెథడ్ యూస్ చేయాలి. అది st.add బ్యాచ్. ఇవన్నీ డిఫాల్ట్ మెథడ్స్ అనమాట, మనం తెలుసుకోవాలి. ఆ మెథడ్స్ వస్తే యాడ్ బ్యాచ్ అనే మెథడ్ వాడాలి. ఇక్కడ ఏం చేయాలి, మనం ఆ SQL పాస్ చేయాలి, SQL1. ఓకే, ఈ బ్యాచ్ లోకి యాడ్ అయిపోయింది అది. నెక్స్ట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్యాపిటల్ పడిందా, st.add బ్యాచ్. నెక్స్ట్ st.add బ్యాచ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, సెకండ్ క్వరీ కూడా పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే బ్యాచెస్ అయితే రెడీ అని. నెక్స్ట్ దీని ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ బ్యాచ్, ఆ బ్యాచ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. st.execute బ్యాచ్. ఎగ్జిక్యూట్ బ్యాచ్ మెథడ్. ఎగ్జిక్యూట్ బ్యాచ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం పాస్ చేయాల్సిన పని లేదు, రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు దానికి అర్థమైపోద్ది అనమాట. ఓకే, నేను ఈ బ్యాచ్ మొత్తాన్ని నేను యాడ్ చేయాలి. ఇంకొక మోడల్ కూడా ఉంటుంది దీనికి, అది కూడా చెప్పుకుందాం తర్వాత. ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఈ SQL తీసుకొని బ్యాచ్లో యాడ్ చేశాను, SQL2 తీసుకొని బ్యాచ్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఆ బ్యాచ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వెంటనే ఇంకా దానికి అర్థమైపోద్ది అనమాట. ఓకే, నేను ఈ బ్యాచ్ ఆఫ్ డేటాని ఒకేసారి స్టోర్ చేయాలి. ఇప్పుడు మనం సింగిల్ స్టోర్ చేస్తే ఏమవుతుంది, మనం మల్టిపుల్ టైమ్స్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడైతే డైరెక్ట్గా ఒకేసారి ఈ బ్యాచ్ అన్నిటిని యాడ్ చేస్తాం, ఒక్కసారి వెళ్ళిపోయి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాయలేదు కదా, అందుకని చూపిట్లా. డన్ అని రాసాను, జస్ట్ ఓపెన్ విత్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, డన్. ఓకే, డన్ అని వచ్చింది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, ఆ బ్యాచ్ ఒకేసారి వెళ్ళి స్టోర్ అయిందో లేదు. రిఫ్రెష్ చేస్తున్నాను, వచ్చేసింది కదా. ఓరు బాబు, ఏంది 3 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్. వామిక విరాట్, విరాట్. వెయిట్, ఎందుకు వచ్చింది అన్ని టైమ్స్? ఓకే, నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేశాను కాబట్టి అందుకని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడు. ఓకే, ఇప్పుడు ఇంకోసారి రన్ చేశాను అంటే మళ్ళీ ఆ బ్యాచ్ని యాడ్ చేశాను. 1
1 2 3 టైమ్స్ ఉంది ఇప్పుడు పంకే అనేది. మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. వన్ టూ త్రీ ఓకే. మరి ఎందుకు 3 సార్లు వచ్చింది ఇది? ఒకసారి రావాలి, బట్ వి విల్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే అర్థమైంది కదా. ఫస్ట్ మన డేటా ఏం చేస్తుంది, గ్రూప్లో ఇక్కడ నుంచి తీసుకొని డేటాబేస్లో అయితే యాడ్ చేస్తుంది మల్టిపుల్ లైన్స్ ఒకేసారి. ఓకే, ఉన్నావా ఫ్రెండ్? సార్ ఓకే, యూ కెన్ నోట్. చెప్పారు కదా సార్, మళ్ళీ ఓకే, చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేలా చేద్దాం. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? యూజర్ వచ్చి ఇన్పుట్ తీసుకోవాలి. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఒక క్లాస్ ఉండాలి మనకి డిఫాల్ట్ గా. ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిఫరెన్స్ వేరియబుల్ తో మనం కాల్ చేయాలి. ఆ రిఫరెన్స్ వేరియబుల్ తో మనం నెక్స్ట్ ఇంటి మెథడ్ ని, నెక్స్ట్ నేమ్ అయితే నెక్స్ట్ లైన్ మెథడ్ ని అలా కాల్ చేస్తాం. స్కానర్ క్లాస్ గుర్తొచ్చిందా? యూజర్ నుంచి ఇన్పుట్ Next తీసుకోవాలంటే line. మనకి స్కానర్ క్లాస్ Into కావాలి next. కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని స్కానర్ క్లాస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ తో ఇంటీజర్ అయితే నెక్స్ట్ ఇంటి మెథడ్ ని, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ మెథడ్స్ ని నెక్స్ట్ వాటిని తీసుకుని మనం గెట్ చేయొచ్చు. ఓకే, నేను దానికోసం సెపరేట్ రాస్తున్నాను. ఇంకో క్లాస్ తీసుకొని వద్దాం. క్లాస్ నేమ్ ఏం చేద్దాం, డైనమిక్ ఇన్పుట్ అని ఇస్తున్నాను నేను. ఓకే, డైనమిక్ ఇన్పుట్ అని ఇస్తున్నాను క్లాస్ నేమ్. జస్ట్ ఫర్ రెఫరెన్స్ మెయిన్ మెథడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఫినిష్. ఓకే, సేమ్ యూజర్ నేమ్ URL ని పాస్ చేస్తున్నాను. స్ట్రింగ్. ఓకే, బెటర్ టు కాపీ పేస్ట్. ఓకే, ఈ 3 లైన్స్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఇంతకుముందు ఏం చేస్తున్నాం మనం, మనకు ఆల్రెడీ డేటా తెలుసు కాబట్టి మనం డేటాని ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ వాల్యూస్ అని ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ టేబుల్ వాల్యూస్ అని ఇస్తున్నాం. ఇప్పుడు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఓకే, స్ట్రింగ్ SQL ఈక్వల్ టు ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్. యూజర్ డిఫరెన్స్ అంటే నేను స్మాల్ లెటర్స్ రాస్తున్నాను SQL క్వెరీస్, మిగతా అన్ని క్యాపిటల్స్ లో రాస్తున్నాను. ఎలా ఇచ్చింది తప్పలేదు, ఎందుకంటే SQL అనేది కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి. ఓకే, నాకు ఆ వాల్యూస్ అయితే తెలియదు కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకొక వాల్యూ కూడా క్వశ్చన్ మార్క్. సారీ, ఓకే, ఐ డోంట్ నో ద వాల్యూస్ వాట్ ఎవర్ యూజర్ ఈజ్ ఎంటరింగ్. నెక్స్ట్ ఏం చేస్తాను, ఓకే వాల్యూస్ అయితే నాకు తెలియదు కాబట్టి నేను ఎలా ఉన్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కాబట్టి నేను స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ స్కానర్ ఆఫ్ system.in. అంతేనా? స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇంపోర్ట్ స్కానర్ ఫ్రమ్ java.util ప్యాకేజ్. ఓకే, దాన్ని స్కాన్ అనే ఒక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్కాన్ స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నాకు నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. ఫస్ట్ నాకు తీసుకున్నప్పుడు మనం కన్సోల్లో మనకి ఏం కనపడదు కదా, కన్సోల్లో మనకు ఒక స్టేట్మెంట్ రావాలన్నమాట, ఎంటర్ రోల్ నెంబర్ అని. ఓకే, నేను దానికోసం system.out.println ఎంటర్ రోల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఎంటర్ రోల్ నెంబర్.
అని ఇచ్చాను. నెక్స్ట్ ఓకే, రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాడు. ఇప్పుడు మనం దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం? యూజర్ నుంచి రోల్ నెంబర్ అంటే ఇంటీజర్ టైప్ డేటాని పాస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాను మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు? బై యూజింగ్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఓకే, నేను ఆ స్కానర్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అని తీసుకున్నాను. ఓకే, ఐఎమ్ స్టోరింగ్ దిస్ ఇంటీజర్ వాల్యూ ఇన్ రిఫరెన్స్ ఆఫ్ రోల్ నెంబర్, రోల్. ఓకే, రోల్లో స్టోర్ చేసుకున్నాను, ROLL రోల్. ఓకే, అదే టైప్ ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఓకే, నెక్స్ట్ ఒక లైన్ బ్రేక్ కావాలి. నేను స్కాన్ డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, స్కాన్ డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ యూజర్ చెప్తున్నాం అనమాట, ఒక లైన్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ వెంటనే ఇంకో మనకు ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవ్వాలి. SYS కదా, SYS 2Y. ఇక్కడ నేనేం చెప్తున్నాను యూజర్కి? ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, నేమ్ కూడా ఎంటర్ చేశాడు. నేమ్ ఎంటర్ చేస్తే మనం దేంట్లో స్టోర్ చేసుకోవాలి? నెక్స్ట్ లైన్ మెథడ్లో స్టోర్ చేసుకోవాలి. స్కాన్ డాట్ నెక్స్ట్ లైన్ మెథడ్. ఓకే, ఈ నెక్స్ట్ లైన్ మెథడ్లో స్టోర్ చేసుకుంటాము. స్కాన్ SCAN. ఓకే, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రింగ్. నేమ్ అనేది స్ట్రింగ్ టైపే కదా, ఆ నేమ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంతకుముందు రోల్ నెంబర్ కాబట్టి రోల్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాను, అది ఇంటీజర్ టైప్. ఇప్పుడు నేమ్ కాబట్టి నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, స్ట్రింగ్ టైప్. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఓకే, డేటాను అయితే ఎంటర్ చేశాడు యూజర్ నుంచి. ఇంతకుముందు మనం ఇచ్చాం, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సేమ్ డ్రైవర్ మేనేజర్ డాట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట. డాట్ గెట్ కనెక్షన్ మెథడ్. ఇదేం చేస్తుంది? యూఆర్ఎల్ని, యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటుంది. అవి మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం, అవి సేమ్ ఇక్కడ పాస్ చేద్దాం. యూఆర్ఎల్, యూజర్, పాస్వర్డ్. ఓకే, ఇదేం చేస్తుంది? ఇట్ థ్రోస్ SQL ఎక్సెప్షన్. ఓకే, ఇట్ విల్ రిటర్న్ గెట్ కనెక్షన్ మెథడ్ విల్ రిటర్న్ కనెక్షన్ టైప్. ఐఎమ్ టేకింగ్ దిస్ కనెక్షన్ టైప్ విత్ రిఫరెన్స్ ఆఫ్ CY అని. ఓకే, ఈ కనెక్షన్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ కనెక్షన్ ఫ్రమ్ java.sql ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే ఓకే. నెక్స్ట్ చిన్న ప్రొసీజర్ మారింది. ఓకే, నేను కన్సోల్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అసలు ఫస్ట్ నుంచి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని మనం పాస్ చేస్తున్నాం కాబట్టి దానికోసం మనకి ఏం కావాలి? ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ కావాలి. ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ ఏం తీసుకునేది? మనము ఐడిని సెట్ చేయడానికి, నేమ్ని సెట్ చేయడానికి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ కనెక్షన్ డాట్ క్రియేట్ అప్డేట్ మెథడ్, ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్. ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్ తీసుకున్నాం. ఇట్ ఈస్ ప్రెజెంట్ హియర్. ఓకే, ఇదేం చేస్తుందంటే మనం ఏదైతే SQL ఉంది కదా, ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ వాల్యూస్ అని, ఆ SQLని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఓకే, SQLని ఆర్గ్యుమెంట్గా తీసుకొని ఇట్ విల్ రిటర్న్ ప్రిపేర్ స్టేట్మెంట్. PS అని తీసుకుంటున్నాను. ఓకే, ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ను కూడా ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రమ్ java.sql ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని మనం ఏం చేయాలి? ఆ వాల్యూస్ని సెట్ చేయాలి. ఫస్ట్ వాల్యూస్ని సెట్ చేయడానికి ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్ అనమాట. సెట్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇంట్ పారామీటర్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఏం తీసుకునేది? అది ఇండెక్స్ పొజిషన్ తీసుకునేది. తర్వాత అదేంటో కాలం నేమ్ ఏదైతే ఉందో అది పాస్ చేయాలి. ఫస్ట్ ఇండెక్స్ ఎంత? 1. ఓకే, అదే టైపు రోల్ నెంబర్ పాస్ చేసాం. నెక్స్ట్
పిఎస్ డాట్ సెట్ నేమ్ కదా, నెక్స్ట్ సెట్ నేమ్. సెట్ నేమ్ కాదు, సెట్ నేమ్ ఏ టైప్, స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ గెట్ సెట్ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ కూడా ఏమడుగుతుంది, ఆ కాలమ్ నేమ్ సెకండ్ కాలము అంటే పారామీటర్ ఇండెక్స్ సెకండ్, అదే టైపు నేమ్. ఇంత ఫస్ట్ది రోల్ నెంబర్, సెకండ్ది నేమ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తేనే అది డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్, ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్. Okay, now we can observe. ఓకే, లాస్ట్ ఏం చేసాం, ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయమన్నాం. ఒకసారి రన్ చేస్తున్నాను. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్, సారీ ఓపెన్ విత్ జావా అప్లికేషన్. లైవ్ సర్వర్ అనే వస్తుంది నాకు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎంటర్ రోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 001 అని రోల్ నెంబర్ ఎంటర్ చేశాను అనుకోండి. ఓకే, ఎంటర్ రోల్ నెంబర్ 001 అని ఎంటర్ చేశాను, ఎంటర్ కొట్టాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్, సాయి కుమార్, ఎంటర్. ఓకే, మనకి ఇంకా నెక్స్ట్ టైం ప్రింట్ అవ్వట్లేదు. జస్ట్ మనం ఏం చెప్పాము, ఆ డేటాను తీసుకొని డేటాబేస్లో అప్డేట్ చేయమంటున్నాం అంతే. బట్ మనకి ఇక్కడైతే కన్సోల్ అయితే చూపించట్లేదు. ఆ కన్సోల్లో చూపించడానికి ఏం చేద్దాం, ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇదంతా అయిపోయినాక ఏం చేయాలి, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఓపెన్ విత్ రన్ యాజ్ జావా అప్లికేషన్, నాట్ లైవ్ సర్వర్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 002 అని ఇస్తున్నాను. ఎంటర్ నేమ్ ఏఆర్ అని ఇచ్చాను, ఎంటర్. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మనకైతే మెసేజ్ వచ్చింది కదా. ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఆ డేటా ఉందో లేదో. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏమని ఇచ్చాను, 1 సాయి కుమార్ అని ఇచ్చాను, నెక్స్ట్ 2 ఏఆర్ అని ఇచ్చాను. ఓకే, డేటా అయితే అప్డేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని డేటాని అప్డేట్ చేసాం. ఓకే, టేక్ వన్ స్క్రీన్ షాట్, అదర్వైజ్ యూ కెన్ రిఫర్ లేటర్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్? ఫ్రెండ్ హలో, ఎస్ సార్. అక్కడ పడేసి వెళ్ళిపోయావా? ఇయర్ ఫోన్స్ పెట్టానండి. ఓకే, ఇప్పుడు ఇవి క్లాస్ వినలేదా నువ్వు? ఈ వీడియో విన్నాను సార్. విన్నావా? అర్థమైంది ఇది అప్డేట్ చేయడం ఎలానా? మనం ఏం ఎస్ సార్. చేసాం, యూజర్ నుంచి యూజర్ నేమ్ వాల్యూస్ తీసుకొని ఒకసారి మళ్ళీ రన్ చేస్తాం చూడు. చూసావా ఇది రన్ చేయడం? చూసాను సార్. ఇప్పుడు నేనేం చేశాను, ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అన్నారు, రోల్ నెంబర్ పాస్ చేశాను. ఎంటర్ యువర్ నేమ్ అన్నాను, ఏఆర్ అని పాస్ ఇన్సర్ట్ చేశాను. చేసాము. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు అప్డేట్ అయిన ఎక్కడ కనపడాలి మనకి, జావా ప్రోగ్రామ్ ఎంటర్ చేస్తే ఇక్కడ డేటాబేస్లో నేనేమిచ్చాను, 1 సాయి కుమార్, 2 ఏఆర్ అని ఇచ్చాను. ఆ రెండు డీటెయిల్స్ కూడా అది తీసుకుంది. ఫస్ట్ ఈ 2 ఏఆర్ ఇవ్వక ముందు మనం ఆల్రెడీ సాయి కుమార్ అని డేటా ఇచ్చాను కాబట్టి అది చూపించింది ఫస్ట్. ఓకే, ఈ 3 ప్రోగ్రామ్స్ ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. 4 ప్రోగ్రామ్స్ 5 చెప్పుకున్నాం కదా. ఈ 5 ప్రోగ్రామ్స్ నీకు అర్థమైతే జేడీబీసీ అర్థమైనట్టే. ఓకే, ఎస్ సార్. ఇవే ఇంపార్టెంట్ అనమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. ఓకే. ఇక్కడ అడిగేది ఏంటంటే మామూలుగా మనకి ఇంటర్వ్యూలో ఏం అడగొచ్చు అంటే ఈ గెట్ కనెక్షన్ టైప్ ఏ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఫస్ట్ అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQL exception. it will throws SQL exception. How you can handle that exception by using throws keyword or by using try catch Try catch block. try catch block. Next నువ్వు URL ఏం పాస్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేయడానికి బై యూజింగ్ అవర్ JDBC అవర్ జావా ప్రోగ్రామ్ టు MySQL డేటాబేస్ హౌ యూ కెన్ కనెక్ట్ అంటారు. అప్పుడు ఏం చేస్తాం, బై యూజింగ్ URL వీ కెన్ కనెక్ట్ విత్ URL అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వీ కెన్ కనెక్ట్ విత్ అవర్ జావా ప్రోగ్రామ్ టు ద డేటాబేస్ అని చెప్తాం. ఓకే. URL తీసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అయిపోతాం. దాంట్లో మనకు ముఖ్యం కావాల్సింది ఏంటి, డేటాబేస్ నేమ్. ఏదైతే పర్టికులర్ డేటాబేస్తో మనం కనెక్ట్ అవుదాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ డేటాబేస్ మనం పాస్ చేయాలి ఇక్కడ. ఓకే. సరే ఇవన్నీ చేసి ఉంచిన. ఇవన్నీ చేస్తే నీకు ఇంకా ఒక ఐడియా వచ్చేసింది. ఓ ఇంతేనా JDBC అనిపించింది. ఓకే. ఓకే సార్. విల్ కంటిన్యూ. నువ్వు కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ ఒకసారి ఒక 1 అవర్ ఎంగేజ్ చేద్దాం నెక్స్ట్ది. ఓకే. ఎస్ సార్. లేకపోతే ఈవినింగ్ లోపు ప్రశాంతంగా కంప్లీట్ చేయి. లేదు సార్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంటుంది మోస్ట్లీ. ఓకే. ఇక్కడ మనం ఇన్ని పాస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ యాస్ట్రిక్ అని పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, తెలుసుగా. తెలుసు సార్. ఓకే. ఓకే ఫ్రెండ్. ఓకే సార్.